ఎవరైనా చెప్తారా మన కరిక్యులం ఏంటో? ఎనీ పేరెంట్, నర్సరీ పేరెంట్స్ ఎవరైనా చెప్తారా మనం ఏ కరిక్యులం వాడుతున్నాము? చెప్పాలి పెద్దగా, ఇంకొంచెం పెద్దగా. ఎక్సీడ్. పిల్లలు చెప్తున్నారు, పేరెంట్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో మనం వాడే కరిక్యులం పేరు ఎక్సీడ్ కరిక్యులం, రైట్? ఎక్సీడ్ కరిక్యులం అనేది ఒక ఇంటర్నేషనల్ కరిక్యులం. చాలా స్కూల్స్ త్రూ అవుట్ ద వరల్డ్, చాలా స్కూల్స్ ఈ కరిక్యులం వాడుతున్నాయి. మీరు ఎక్సీడ్ బుక్ సెట్ చూసారమ్మా? ఎంతమంది చూసారు ఎక్సీడ్ బుక్ సెట్? బుక్స్ కొనేటప్పుడు ఆ బుక్ సెట్ కింద ఒక క్యాప్షన్ ఉండేది ఎక్సీడ్కి. ఏంటో చెప్తారా? ఎక్సీడ్ కింద ఒక చిన్న క్యాప్షన్ ఉంటుంది, చిన్నది కాదు, పెద్ద ఫాంట్లోనే ఉంటుంది. కెన్ ఎనీవన్ సే ఫౌండేషన్ ఫర్ లైఫ్? ఓకే, ఆ ఎక్సీడ్ కింద మీరు ఈసారి బుక్ సెట్స్ తీసుకునేటప్పుడు మేము జూన్లో బుక్స్ ఇస్తాము. ఆ బుక్స్ ఇచ్చేటప్పుడు చూడండి, ఎక్సీడ్ కింద ఫౌండేషన్ ఫర్ లైఫ్ అని ఉంటుంది. సో మీకు అందరికి ఒక క్వశ్చన్ వేస్తాను నేను. నాలో బాగా ఇమ్యూనిటీ ఉందనుకోండి, నేను విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇఫ్ ఐ హ్యావ్ ఇమ్యూనిటీ విత్ మీ, నాకు బాగా ఇమ్యూనిటీ ఉందనుకోండి. ఇమ్యూనిటీ అంటే తెలుసు కదా, రోగ నిరోధక శక్తి. ఓకే, నాకు రోగ నిరోధక శక్తి బాగా ఉంది అనుకోండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు బాగున్నారు, మీకు ఏం సప్లిమెంట్స్ అవసరం లేదని పంపించేస్తారు. అదే నాలో రోగ నిరోధక శక్తి లేదనుకోండి, నాకు విటమిన్ సి సప్లిమెంట్స్ ఇస్తారు. విటమిన్ సి ఇస్ ద విటమిన్ విచ్ బూస్ట్స్ ఇమ్యూనిటీ. ఓకే, సో ఈ 5 yearsలో చాలా మంది పేరెంట్స్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఒక క్వశ్చన్ దాదాపుగా చాలా మంది అడిగారు, చాలా సార్లు అడిగారు కూడా. అదేంటి అని అంటే, మీరు కరిక్యులంతో పాటు ఫౌండేషన్ కోర్స్ అంటే ఐఐటి, జేఈ మెయిన్స్, ఓకే, ఇలాంటి అడిషనల్గా ఎందుకు వాడరు అని. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అది వాడట్లేదని పిల్లలు తీసుకొని కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. నేను వాళ్ళకి ఇదే చెప్పాను, ఏంటి అని అంటే, ఆల్రెడీ నేను ఇచ్చే కోర్సే ఫౌండేషన్ కోర్సు. ఆల్రెడీ మేము వాడే కరిక్యులమే ఫౌండేషన్ కరిక్యులం. అది ఒక ఇంటర్నేషనల్ కరిక్యులం. మీరు ఒకవేళ ఆ కరిక్యులం మీ పిల్లలు చదవగలిగితే, మీ పిల్లలు ఆ కరిక్యులం నేర్చుకోగలిగితే, వాళ్ళు ఏ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్నైనా క్రాక్ చేయగలుగుతారు. సో ఆ ఫౌండేషన్ వాళ్ళకి స్టార్టింగ్ నుంచే ఇవ్వటానికి, అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ఉండే ఎక్సీడ్ బుక్స్ మేము ఎర్లీ ప్రోగ్రామ్ బుక్స్ అంటాం, అంటే ఈపీ బుక్స్ అంటాము. ఈ ఎర్లీ ప్రోగ్రామ్ నుంచే మేము వాళ్ళకి ఫౌండేషన్ ఇస్తామన్నమాట. సో ఎక్సీడ్ అనేది ఫౌండేషన్ ఆఫ్ లైఫ్, ఫౌండేషన్ ఫర్ లైఫ్. సో చాలా మందికి పేరెంట్స్ నేను ఏం చెప్తానంటే, ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఇమ్యూనిటీ అవసరం లేదు కదా. సో ఆల్రెడీ మేము ఇచ్చే ఎక్సీడ్ బుక్స్కి ఫౌండేషన్ ఉంది. సో ఆ ఫౌండేషన్కి వేరే ఫౌండేషన్ బుక్స్ అవసరం లేదు. సో అందుకని నేను ఎక్సీడ్ ఎక్స్ట్రాగా అడిషనల్గా ఐఐటి అని, ఇంకా ఏవేవో ఒలింపియాడ్స్ అని, అవని ఇవన్నీ ఏం పెట్టమన్నమాట. సో నర్సరీ, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా పిల్లలు, నర్సరీ పిల్లలు ఏం నేర్చుకున్నారో మీకు చెప్పబోవడానికి ఇదంతా చెప్తున్నాను. నర్సరీ పిల్లలకి కావాల్సింది ఓన్లీ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాటే కాదు. ఏ ఆల్ఫాబెట్, క్యాపిటల్ లెటర్ ఆల్ఫాబెట్, స్మాల్ లెటర్ ఆల్ఫాబెటే కాదు, వాళ్ళకి ఇంకా కావాలి. ఏం కావాలి అంటే, అసలు ఏ లెటర్ని ఎలా పలకాలి. ఓకే, నేను ఎమ్మిగ్నూరు వచ్చిన కొత్తలో ఒకటి విన్నాను. ఏంటదంటే, ఫేస్ట్ ఇవ్వండి, ఫేస్ట్ ఇవ్వండి అంటున్నారు. ఇట్స్ నాట్ ఫేస్ట్, పేస్ట్. ఓకే, సో పీని ఎఫ్ లాగా, ఎఫ్ని పీ లాగా పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో అలాంటి ప్రొనౌన్సియేషన్ పిల్లలకి ఇవ్వకూడదు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మంచి ప్రొనౌన్సియేషన్ నేర్పించాలి, రైట్? సో ఫిష్ అంటే ఫిష్ అంటున్నారు, సో ఇట్స్ ఫిష్. అంటే ఎఫ్ పలికేటప్పుడు మన పైన టీత్ కింద లిప్కి అంటుకోవాలి, ఎఫ్ ఇట్లా. సో ఈ ప్రొనౌన్సియేషన్, దీన్ని ఏమంటారంటే ఫోనిక్ సౌండ్ అంటారు. సో పిల్లలకి ఏ లెటర్ మేము ఒక 10 days నేర్పిస్తాము. మీలో చాలా మంది ఇది వింటే ఆశ్చర్యపోతారు. ఒక ఆల్ఫాబెట్ మేము ఒక 1 week నుంచి 10 days వరకు నేర్పిస్తాము. ఆ ఆల్ఫాబెట్కి సంబంధించిన మొత్తము వాళ్ళకి ఇస్తామన్నమాట. అంటే దాని ఫోనిక్ సౌండ్ ఏంటి, ఆ ఫోనిక్ సౌండ్తో వచ్చే రైమ్ ఏంటి,
ఆ లెటర్ ఎలా రాస్తారు? ఓకే, దాని స్ట్రోక్స్ అంటారు, రైట్? స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అని. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ పిల్లలకు నేర్పించి వాళ్ళకు ఒక లెటర్ కంప్లీట్గా ఫెమిలియర్ చేస్తాం అన్నమాట. మీ అందరూ నాతో ఉన్నారా? ప్లీజ్ చేతులు పండి. ప్లీజ్ వేవ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు మీ. ఎస్, థ్యాంక్ యూ. సో ప్లీజ్ లిజన్ టు మీ. సో ఒక లెటర్ని వాళ్ళకి కంప్లీట్గా ఫెమిలియర్ చేయించడానికి వాళ్ళకు ఒక 1 week 10 days టైం పట్టింది. సో ఇదంతా నేను చెప్పడం కాదు, ఇప్పుడు నేను చూపిస్తాను నేను. ఓకే, మేము కొంతమందిని సెలెక్ట్ చేయలేదు, మిగిలిన వాళ్ళని తీసుకున్నాం అనమాట. మళ్ళీ మీరు అనుకోవచ్చు వీళ్ళని సెలెక్ట్ చేశారేమో, వీళ్ళు బాగా చెప్పేవాళ్ళేమో అని. రైట్, అందరూ బాగా చెప్తారు. మిగతా పిల్లలందరూ వేరే వేరే ప్రోగ్రామ్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని మేము చూస్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, 2 టీచర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు